తథావివ సంపృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధర్మ మార్గంలో ఉన్నవాడు కోపం కలిగిన వెంటనే తన ప్రజ్ఞతో దాన్ని తొలగించుకోవాలి అన్నారు. ఇక్కడ కోపం కలగడం సహజంగానే ప్రజ్ఞతో నిగ్రహించుకోవాలి. అందుకే నిర్మూలించలేకపోతే నిగ్రహించడమేనా చేతనవాలయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ప్రజ్ఞతో క్రోధాన్ని నిగ్రహిస్తారో వారిని తేజస్వి అంటారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవలసిన గొప్ప మాటలు. రేపు పొద్దున కోపం వచ్చినప్పుడైనా ఈ మాట గుర్తు తెచ్చుకుంటే తేజస్విగా జీవించవచ్చు మన ఇక్కడ. ఈ విధంగా క్షమ గురించి చెప్తాడు. ఎవడైతే క్షమాశీలుడవుతాడో వాడు ఇహము పరము కూడా సాధించగలడు. ఈ మాట రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామితో అరణ్యకాండలో చెప్తారండి. సరిగ్గా ఇలాంటి మాటలు. క్షమావతామయం లోకః పరశ్చైవ క్షమావతాం ఇహ సమ్మానమృచ్చంతి పరత్రచ శుభాంగతిం. క్షమ కలిగిన వాడు ఒక్క ఈ లోకంలోనే కాదు తర్వాతి గతుల్లో కూడా సద్గతిని పొందుతాడు. అందుకే క్షమ ఇహానికి పరానికి కూడా ముఖ్యమైనది. ఓర్చి నమ్మక తేట నీరు అని మనకు సామెత. క్షమ అనేది చాలా గొప్పది. ఏతదాత్మవతాం వృత్తం ఏష ధర్మ సనాతనః క్షమా చైవ అనుశంసంచ తత్కర్తాస్మ్యహ మంజస. గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ఇది సనాతన ధర్మం. ఏమిటంటే క్షమనే తమ స్వభావంగా చేసుకొనడమే ప్రధానమైన వృత్తి. అందుకే క్రూరత్వం లేకుండా ఉండడము, క్షమ కలిగి ఉండడము, ఈ రెండు నేను నిర్వహిస్తున్నాను, అది నా స్వభావము అని గట్టిగా చెప్పాడు. వెంటనే ఆమె ఒక మాట అన్నది, నువ్వు ఎప్పుడు కూడా సహనం అంటూ ఉంటావు, రెండవది శాస్త్రం అంటూ ఉంటావు. ఇది ధర్మం అని ఎవరు నిర్దేశిస్తారండి? మనకు తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది ధర్మం. ఏ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది శాస్త్రం. నువ్వు మాటి మాటికి శాస్త్రం చెప్పింది గనక నేను అప్పుడు అలా ప్రవర్తించాలని చెప్తున్నావు. ఈ శాస్త్రము సహనము ఈ రెండు మాటలు నీ దగ్గర విని విని నాకు అసహనం ఎక్కువైందంటే ఇది రెండు పాటించడం ధర్మం అని అంటున్నావు, పాటించావు, ఏమిచ్చింది నీకు ధర్మం చెప్పు ఒక్కసారి అనేది. నిజంగా ఇలా మాట్లాడతారని నువ్వు నోరు మూసు పడుండు అని అనలేదు ధర్మరాజు. ఒకరికొకరు హృదయమానం మాట్లాడుకోవాలి భార్యాభర్తలు అనేది. అందుకే చక్కగా అన్నది రాజానం ధర్మగోప్తారం ధర్మో రక్షతి రక్షిత. ఈ మాట మనకి ధర్మో రక్షతి రక్షిత అనే మాట లోకంలో వ్యవహరిస్తూ ఉంటాం. అది భారతంలో ఇక్కడుంది, మనుస్మృతిలో కూడా ఈ వాక్యం కనబడుతుంది. ధర్మగోప్తారం రాజానం ధర్మో రక్షిత రక్షిత. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో వాడిని ధర్మం రక్షిస్తుంది. ఈ మాటలు చాలా విశేషం అండి. ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మము అని ఒక పుస్తకం పెట్టి దాని చుట్టూ కోట కట్టడమా? ధర్మాన్ని రక్షించడం రెండు విధాలు. ధర్మాన్ని రక్షించడము అంటే ధర్మాన్ని ఆచరించాలి, ఇదొకటి. అదేవిధంగా నీ ధర్మంపై ఎవడైనా దాడి చేస్తూ ఉంటే వాడి నుంచి నీ ధర్మాన్ని రక్షించుకోవాలి, ఇది కూడా ధర్మమే, ఇది తెలుసుకోవాలి. అంతేగాని కేవలం ధర్మాన్ని ఆచరిస్తుంటానండి అంటే లాభం లేదు. మన ధర్మంపై ఎవడైనా భయంకరమైన క్రూరమైన దాడి చేస్తుంటే మన ధర్మాన్ని రక్షించడానికి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. అది దానిలో ఉన్నటువంటి అంశం. ధర్మాన్ని రక్షించిన రెండు విధాలు. ఇలా ధర్మాన్ని రక్షించే వరకు నాకేమొస్తుందని చూడకు, నువ్వు రక్షించుకున్న ధర్మం నిన్ను కాపాడుతుంది, ఇది తెలుసుకోవాల్సింది. ధర్మం జడమైంది కాదు. ధర్మాన్ని మనం కాపాడుతున్నాం అనుకున్నప్పుడు ధర్మస్వరూపుడైన భగవంతుడు వాడిని కాపాడతాట, అది తెలుసుకోవాల్సింది. ధర్మం కాపాడడానికి మనం ప్రయత్నించేటప్పుడు చుట్టూ అసహాయమైన పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు, చుట్టూ అధర్మమయమై ఉండవచ్చు. అటువంటిప్పుడు మనం ఏమంటామంటే అంతా అధర్మం ఉంటున్నప్పుడు నేను ఒక్కడిని ధర్మం అంటే ఎలా అండి అని తప్పించుకోకూడదండి. అంతా అధర్మంగా ఉన్నప్పటికీ ఒక్కడే ధర్మం ధర్మం అన్నాడు విభీషణుడు. అందుకే లంకంతా తగలబడినప్పటికీ ఆయన ఒక్కడే కాపాడబడ్డాడు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అంతా అధర్మంగా అంటున్నా తాను మాత్రం ధర్మాన్ని పట్టుకుంటే వాడు రక్షింపబడతాడు. అందుకే ధర్మో రక్షిత రక్షిత అనే మాట ఇంత చక్కగా చెప్తూ అలాగ అంటూ ఉంటారు. మరి నువ్వు ధర్మాన్ని రక్షించేవి కదా, ధర్మం నిన్నేమి రక్షించింది? నీ పరిస్థితి చూస్తే ఇంత దైన్యంగా ఉన్నది. పైగా ధర్మం లేనివాడు దుర్యోధనుడు అన్నావు, ఆ దుర్యోధనుడు చక్కగా పదవి ఏలుతున్నాడు, ఇప్పుడు ఏం చెప్తావు? అందుకు ఎవరైతే అధర్మపరులు అనార్యులో వాళ్ళందరూ పూజింపబడుతూ రారాజులవుతున్నారు. ధర్మపరుడు అయినటువంటి పూజ్యుడివైన నువ్వేమో అడవులు పాలయ్యో. ధర్మం అడవుల పాలయ్యింది, అధర్మం ఏలుతోంది. ఇప్పుడేమంటావు? ధర్మం నీకేమిచ్చింది అని అడిగింది. అడగగానే అద్భుతమైన మాట చెప్తున్నాడు యుధిష్ఠిరుడు. మొత్తం భారతానికి అంతటికీ కూడా మూలం యుధిష్ఠిర వ్యక్తిత్వం అండి, ఇది ప్రధానం. అర్జునుడు గొప్పవాడు, భీష్ముడు గొప్పవాడు, అందరి సందేహమేం లేదు. కానీ వీళ్ళ గొప్పతనం అంతా యుధిష్ఠిరుని మీద ఆధారపడింది అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్న మాట మరొక్కసారి చెప్పుకోవాలి ఇక్కడ.
యుధిష్ఠిరుడి వ్యక్తిత్వం అంతా ఇక్కడ అద్భుతంగా కనబడుతుంది చూడండి. అందుకే ఇవాళ ఇలా ధర్మం ఆచరించి రేపు ఇలా ఫలితం వచ్చిందో లేదో చూసి ఇలా చేశాను ఫలితం రాలేదు కానీ ఇవాళ విడిచిపెట్టేస్తున్నటువంటి తొందరపాటు గాళ్ళకి యుధిష్ఠిరుడు చెప్తున్న అద్భుతమైనటువంటి సమాధానం ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ మనం ప్రధానంగా సంస్కృత శ్లోకాలే చెప్పుకుంటున్నాం. అయితే కేవలం కథాప్రధానంగా చెప్తూ శ్లోకాలు చెప్పకుండా వెళ్ళిపోతుంటే అది నా మాట అనిపిస్తుంది. ఎందుకయ్యా శ్లోకాలని చెప్తారు, ఎందుకయ్యా గ్రంథాన్ని వేదిక మీద పెడతారంటే అది సత్సంప్రదాయం. వ్యాసపీఠంపై మనం చెప్తున్న గ్రంథాన్ని పెట్టడం, దానిలో ఉన్న శ్లోకాన్ని చెప్పి దాన్ని విశ్లేషించడం ఏమిటంటే ఇది స్వతంత్ర స్వకపోల కల్పనలు కావు, ఇవి ప్రమాణములు అనే బుద్ధి కలిగించడానికి. అదేవిధంగా మహర్షుల మాటల్లో ఉన్న శ్లోకాల్లో ఒక్క శబ్దం చెవిలో పడ్డా మంత్రమయం గనక విన్నవారు ధన్యులవుతారు. అందుకే శ్లోకం వింటున్నప్పుడు అర్థం కాకపోయినా శ్రద్ధగా వింటే దాని ప్రయోజనం దానికి ఉంటుంది. నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యుత దదామి దేయమిచ్చేవ యజ్ఞై యష్టవ్యమిత్యుత. నాహం కర్మఫలాన్వేషి, నేను ధర్మమయమైన కర్మలు చేసి వాడి ఫలాన్ని నేను వెతకను సుమా. ఫలాన్ని వెతకకుండా కర్మ చేస్తాను. కృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అంతటికీ ప్రత్యక్ష ఉదాహరణ యుధిష్ఠిరుడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఒక్క మాటలో చెప్పాడు, నాహం కర్మఫలాన్వేషి రాజపుత్రి చరామ్యత. ఫలాన్ని అన్వేషించకుండా నా కర్మను నేను చేస్తాను. పైగా దానం ఎందుకు చేస్తావు, యజ్ఞం ఎందుకు చేస్తావు అంటే దానం చెయ్యాలి గనక చేస్తాను, యజ్ఞం చెయ్యాలి గనక చేస్తాను. అందుకే కర్తవ్యం, అది నా విధి, అది చెయ్యడం. అందుకే నేను ఇలా చేసేను కనుక అదేమొస్తుంది అని కాదు, నా విధి నేను చేస్తున్నాను. అస్తు వాతృ ఫలం మా వా కర్తవ్యం పురుషేణ యత్. అందులో ఫలం ఉండవచ్చుగాక ఉండకపోవచ్చుగాక నేను చేసి తీరుతాను. అలాగే గృహేవా వసతా కృష్ణే యథాశక్తి కరోమి తత్. నేను గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నందుకు దానికి ఉచితమైన కర్మలు నేను చేశాను. అందుకు ధర్మే చరామి శుశ్రోణి న ధర్మ ఫలకారణ. నొక్కి చెప్పాడు, ఫలం కోసం ధర్మాన్ని ఆచరించట్లేదు, ధర్మాన్ని ఆచరించాలి గనక ఆచరిస్తున్నాను. ఇంకొక అద్భుతమైన మాట అన్నాడండి ఇక్కడ, ధర్మ ఏవ మన కృష్ణే స్వభావాచ్చైవ మే ధృతం. అద్భుతమైన మాట ఇక్కడ. కృష్ణే అనే మాటలో చమత్కారం ఉంది. దీన్ని తీసుకున్నారు వివేకానంద. ఎంత చక్కగా వ్యాఖ్యానించాడు తెలుసు. స్వామి వివేకానంద దీనికి అందమైన వ్యాఖ్యానం చేశాడు. ముందు ఒక వ్యాఖ్యానం తీసుకుందాం, తర్వాత వివేకానంద వ్యాఖ్యానం చూద్దాం. ధర్మ ఏవ మన కృష్ణే అనే మాటను తీసుకుని, నా మనస్సు ఎప్పుడు ధర్మమునుంటుంది ఓ ద్రౌపది. ఎందుకంటే ద్రౌపది కృష్ణ అని పేరు కదా. ఓ ద్రౌపది, నా మనస్సు ఎప్పుడు ధర్మమునందు ఉంటుంది, ధర్మమునందు ఉండడం నా స్వభావం అన్నాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం, అంతేగాని రోజు గంటన్నర 2 గంటలు ఏకరువు పెట్టాడు కనుక ఒకటో రెండో ధర్మాలు చేద్దామని జాలి పుట్టి చేయడం కాదు. ఒకవేళ ధర్మం వినిగాని మనం చేసామనుకోండి అది ప్రభావం అవుతుంది. వినకుండా చెప్పకుండా మనంతట మనమే ధర్మాన్ని ఆచరించగలిగితే స్వభావం అవుతుంది. అందుకే మహాత్ములకి ధర్మము స్వభావము. వాళ్ళకి సత్యం వద ధర్మంచరా అని బోర్డులు పెట్టక్కర్లేదు. ఆ మాటకు వస్తే సత్యమేవ జయతే అని పెట్టినటువంటి ప్రభుత్వ రంగాల్లో కూర్చొని అసత్యాలు ఎలా వస్తున్నాయో మనకు తెలుసు. అందుకే నినాదాలక ప్రయోజనాలు ఉంటాయి, ఆచరణకు ప్రయోజనం ఉంటుంది. అందుకే మిగిలిన ధర్మాలు ప్రచార ధర్మాలు అయితే హైందవ ధర్మం ఆచార ధర్మమైంది. ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురుచిత. ఇది ప్రధానమైన అంశం. ఇక్కడ చెప్తున్న మాట స్వభావం. స్వభావం ధర్మం ఆచరించడం నా స్వభావం అంతే. ఎందుకు ఆచరిస్తున్నావు అంటే నేను చెప్పలేను. ఉప్పు కళ్ళు ఉప్పగా ఎందుకుంటుంది, పటిక బెల్లం తియ్యగా ఎందుకుంటుంది, దీపం నుంచి కాంతి ఎందుకు వస్తుంది, అది వాటి స్వభావం. ధర్మరాజు ధర్మం ఎందుకు ఆచరిస్తాడు, అది ఆయన స్వభావం అండి. అంత చక్కగా చెప్పాడు. అయితే వివేకానంద ఒక మాట అన్నారు, మన కృష్ణే. కృష్ణే అనేది స్త్రీలింగంలో సంబోధన, పుంలింగంలో కృష్ణే అంటే కృష్ణుని యందు అని అర్థంట. కృష్ణుని యందు ధర్మ ఏవ మన కృష్ణే స్వభావం అన్నాడు ఇక్కడ. అంటే నా మనస్సుని నా ధర్మాన్ని కృష్ణుని యందే సమర్పించడం. అంటే నేను ధర్మాచరణ చేసినప్పుడు నా దృష్టిలో ఎవడుంటాడో తెలుసా, నా మనస్సు ఎవరి మీద ఉంటుంది, కృష్ణుని యందు ఉంటుంది. కనుకనే మనస్సుని కృష్ణుని యందు ఉంచి ధర్మాన్ని ఆచరించడం నా స్వభావము. ఇది చాలండి ఇక్కడ. సరిగ్గా భగవద్గీతలో 18వ అధ్యాయంలో పరమాత్మ చెప్పాడు ఇక్కడ, స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. వారి వారి ధర్మములని భగవంతుని యందు అర్పించినటువంటి వాడు ధన్యుడవుతాడు. ఇది తెలుసుకోవాల్సిన మాట. అందుకు మన కృష్ణే అనే మాటలో పుంలింగంలో అర్థం తీసి వివేకానంద ఈ అర్థాన్ని ఇచ్చాడండి. దీన్ని బట్టి ధర్మ భక్తి జ్ఞానములు 3 సమన్వయింపబడుతున్నాయి ఇక్కడ. ఈ విధంగా ధర్మమాచరించిన నా స్వభావం అని చెప్పాడు. పైగా ధర్మం చేసి నాకేం ఫలితం ఇస్తుంది అని చూస్తే, ఎందుకంటే మనకు ఎవరినైనా పారాయణ చేయండి అంటే వాడికి ముందు ఫలశ్రుతి చదివి వినిపించాలి, లేకపోతే వాడు పారాయణ చేయడు.
అవునా లేదా? ఇది పారాయణ చేస్తే వాడికి ధనార్థి ధర్మశ్రుతే కన్యార్థి లభతే కన్యాం అంటే వాడికి ఉత్సాహం, అప్పుడు పారాయణ చేస్తాడు. కానీ అలా కాదు, ఈ ధర్మం చేయడం వల్ల ఏమిటి ఫలము అని ఆలోచిస్తే వాడిని ఏమంటారంటే ధర్మ వాణిజ్యకుడు అంటారట. ధర్మంతో వ్యాపారం చేసేవాడు అంటారయ్యా. ధర్మ వాణిజ్యకు హీన జగన్యో ధర్మవాదినా. ధర్మం గురించి మాట్లాడే వాళ్ళల్లో ఫలం చూసి ధర్మాన్ని ఆచరించే వాళ్ళని ధర్మ వ్యాపారులు అంటారు. వాడు పురుషాధమ, వాడు పురుషుల్లో అధముడు సుమ. అందుకు నా ధర్మ ఫలమాప్నోతుయో ధర్మం దొగ్ధుమిచ్చతి. ధర్మం యొక్క ఫలాన్ని తానే పిండుకోవాలని ఎవడైతే ప్రయత్నిస్తాడో వాడిని పాపాత్ముడు అంటారన్నాడు. ఈ మాట చాలా విశేషమైన మాట అండి. ధర్మం యొక్క ఫలాన్ని తానే పిండుకోవాలనుకోకూడదుట. ఈ చెప్పడంలో ఇది ఒక్కడ అర్థమైతే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన అర్థమవుతుంది. చూసారా, ఎక్కడ భారత వాక్యానికి ఏ భగవద్గీత వాక్యం కలుపుకొని చూడాలి అంటే భారత సారం భగవద్గీత మళ్ళీ అర్థమవుతుంది. ఏమంటున్నాడు? ధర్మఫలాన్ని మనమే పిండుకోవాలని చూడరాదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించడం వరకే నీ వంతు. ధర్మం వల్ల ఎలాంటి ఫలం వస్తుందో నువ్వెవడివి నిర్ణయించడానికి. మన చూపు చాలా భయంకరమైన సంకుచితమైన చూపు. ధర్మమునకు ఫలమిచ్చే పరమేశ్వరుడు చూపు చాలా విస్తారమైనది. ఇది 10 రూపాయలు అవసరం కనుక 10 రూపాయలు ఇస్తాడేమో అని అనుకుంటాం. కానీ నీ యొక్క చిత్తశుద్ధికి భగవంతుడు 100 రూపాయలు ఇస్తాడేమో నీకేం తెలుసు. అందుకు ధర్మఫలం ఇది అని నువ్వు చెప్పుకుంటే అపారమైన ధర్మానికి ఇదే ఫలమని నువ్వు పరిమితి చేసిన వాడు అవుతావు. అందుకు ధర్మ ఫలాన్ని నువ్వే పిండుకోవాలని చూడకు. అలాగని ధర్మం చేయడం మానకు. నీ అధికారం ధర్మం చెయ్యడం వరకే, ఫలం నేను ఇస్తానన్నాడు. అంటే ఫలం లేదని లేదండి, నువ్వు చేసిన ధర్మానికి తగ్గ ఫలం నేను ఇస్తాను. అందుకే కర్మణ్యేవ అధికారస్తే, కర్మమునందే నీకు అధికారం ఉంది. అందుకే ఎవడైతే ధర్మ ఫలాన్ని పిండాలనుకుంటాడో వాడు యోగ్యుడు కాడు సుమ అంటూ అలాంటి ధర్మాన్ని నువ్వు శంకించడం దోషము. పైగా నువ్వు కోపంతో ఇంకో మాట అన్నావు, ధాతారం గర్హయే పార్థ విషమం యోను పశ్యతి. అసలు ఆ ఈశ్వరుడికి బుద్ధి ఉందా అని అన్నది ఆమె. ధర్మనింద చేయడమే కాదు, ఇక్కడ ఆమె ధర్మం వల్ల ఏం బాగుపడతామయ్యా, అధర్మం వల్లే బాగుపడతాను ఒక మాట అన్నది. రెండో మాట ఏమన్నది అంటే ఆ ఈశ్వరుడు కూడాను సరైన పనులు చేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే దుర్మార్గులను అందలా లెక్కిస్తున్నాడు, సన్మార్గులను అడవులు పాలు చేస్తున్నాడు. ఈ కంప్లైంట్ అందరూ చేస్తుంటారండి లోకంలో. వాళ్ళే బాగున్నారు, మా లాంటి పుణ్యాత్మను ఎన్ని బాధలు పడుతున్నారు అని ఎవడికి వాడి పుణ్యాత్ముడు అనుకుంటుంటాడు. అదొక బాధ. ధర్మరాజు అనుకోలేదు, అది వేరే విషయం. కానీ ఎవడికి వాడు ఇదిగో పెద్ద కంప్లైంట్ అండి భగవంతుని మీద. మనలాంటి వాళ్ళని కష్టాలు పడిపోతున్నాం, ఆ పాపాత్ముడు చూడు ఎంత సుఖంగా పడిపోతున్నాడో, అదొకటి చిత్రం. భారతంలో ఒక మాట ఉన్నది, యుధిష్ఠిరుడు ఏ ఒక్కరిలోనూ దోషాన్ని చూడట, మహానుభావుడు లక్షణం. అది గొప్పతనం. అలాంటిది ఇక్కడ ద్రౌపది అనే మాట నిజానికి అంత వేదనతో అంది. ఆ వేదనలో నేను ఈశ్వరుణ్ణి నిందిస్తున్నాను, ఎవరిని? విధాతని. ఎందుకంటే శీలవంతులైన వాళ్ళు ఇలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటే శీలం లేని వాళ్ళు అలా ఉంటారా అంటే సమాధానం ఇంత గొప్పగా చెప్పాడు. ధర్మాన్ని ఆచరించడం ఫలం కోసం నేను చేయట్లేదు సుమా అని చెప్తూ, ఈశ్వరుని నువ్వు నిందించావే అది చాలా దోషమైన పని సుమా. నిజంగా ధర్మము అంత వ్యర్థమైనదే అయితే మహాత్ములందరూ ధర్మాన్ని ఎందుకు పట్టుకున్నారో ఆలోచించు. నువ్వు అధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని ఉదాహరణగా చూపిస్తున్నావు, ధర్మం పట్టుకున్న మహాత్ముల్ని ఉదాహరణగా చూపిస్తున్నాను. వ్యాసో వశిష్ఠో మైత్రేయ నారదో లోమస శుక అన్యేత ఋషియ సర్వే ధర్మేణ ఇవ సుచేతస. ఈ ఋషులు మహాత్ములందరూ ధర్మాన్ని పట్టుకున్నారు. ధర్మానికి ఫలమిచ్చేవాడు ఈశ్వరుడిని తెలుసుకుని ధర్మాన్ని పట్టుకున్నారు సుమా. అందుకే వ్యవస్వ సర్వమస్తీతి నాస్తిక్యం భావముత్సృజ. నువ్వు చెప్పిన భావమునకు నాస్తికత అని పేరు సుమా. నాస్తికత అంటే ఏమిటో ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ధర్మం ఆచరించినా ప్రయోజనం లేదు అంటే అది నాస్తికత్వం. ఆ ఈశ్వరుడు అనేవాడు లేడు, ఉన్నా చాలా తిరకాసు చేస్తూ ఉంటాడు అంటే అదొక నాస్తికత. అందుకే ఈశ్వర నింద ధర్మ నిందే నాస్తికత. ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ధర్మాన్ని గమనిస్తాడు, ధర్మానికి ఫలమిస్తాడనే భావమే ఆస్తికత. అందుకు వ్యవస్వ సర్వం అస్తీతి, అన్నీ ఉన్నాయనే భావంలోకి వెళ్ళి నువ్వు అన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటి? ధర్మము ఈశ్వరుడు ఇవన్నీ సత్యము అని నిశ్చయించుకుని నాస్తిక్యం భావముత్సృజ, నాస్తిక్య భావాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే ఈశ్వరం చాపు భూతానాం ధాతారం మాచ విక్షిప శిక్ష స్వైనం నమస్యైనం మాతే బుద్ధిరుదృషి. ఈ 3 వాక్యాలు ధర్మరాజు గీత అనుకోవచ్చండి. ధర్మరాజు చెప్పిన మాటలన్నీ ఈ 3 వాక్యాలు అలా గుర్తుపెట్టుకోవాలి యోగ్యులైన వాళ్ళు. ఎంత చక్కగా చెప్తున్నాడంటే ధర్మము లేదని ఈశ్వరుడు లేదని నాస్తిక్య భావాలు విడిచిపెట్టు. ప్రాణాలన్నింటినీ ధరించేవాడు పోషించేవాడు ఈశ్వరుడే. ఆయన లేకపోతే ఇసుమంతు కూడా ఈ జగతి నడవదు సుమా. ఆ ఈశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించు. కనుక ముందు ఉండవలసింది ఆస్తికత. రెండవది
ఆ ఉన్న ఈశ్వరుడు ఏమిటో అని యథార్థ స్వరూపం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక్క 3 మాటల్లోనే మన కర్తవ్యం చెప్పాడు. ముందు ఆస్తికత ఉండాలి. రెండవది ఏమిటి? ఈశ్వరుని తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? శిక్షస్వయినం అనే మాటలో చెప్పాడు. అంటే శాస్త్రము ద్వారా, గురువుల ద్వారా ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకో. తెలిసి ఏం చేయాలి? నమస్యయినం, ఆయన్ని నమస్కరించు, ఆయన్ని ఆశ్రయించు. ఇలాంటి బుద్ధి నీకు ఇంకెప్పుడూ కలగకూడదని ఈశ్వరుడు ప్రార్థిస్తున్నాను అన్నాడు ధర్మరాజు. ఎంత విశేషమండి ఇక్కడ అంశం. అందుకే ఒక్క మాటలో చెప్పాడు, ఆ ఈశ్వరుని పెద్దల ద్వారా తెలుసుకో, ఆయన ఆశ్రయించు, చాలు. ఆశ్రయించి ధర్మం చేయి. కనుక ధర్మం ఆచరించడానికి ఆసరా భగవంతుడే. ఇది తెలుసుకోవాలి. లోకాన్ని చూస్తూ ధర్మం ఆచరించేవా? ఆచరించడానికి నీకు ఆసరా దొరకదు. భగవంతుడిని పట్టుకున్న ధర్మం ఆచరించేవా? అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ధర్మాలు వదిలేయమని కాదు, ధర్మాలను నాకు అర్పించి అని అర్థం. ఇక్కడ ఆ భావాన్ని ఇక్కడ అంత అద్భుతంగా చెప్పాడు. నిజానికి ఇక్కడ కథా కమామిషి ఏమీ లేదు, కానీ ఈ మాటల్లోనే భారత సారం ఉంది. ఇప్పుడు మనకు ఇక్కడ తెలియాలండి, కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఎందుకున్నాడు? చుట్టమని. ఆయనకు చుట్టమని ఎవరైనా ఉన్నారండి? చుట్టాలనే కాపాడుకోవాలంటే తన కళ్ళ ముందే యాదవులందరూ నశిసిపోతున్నా హాయిగా కాళ్ళు ఉప్పుకుంటూ కూర్చున్నాడు. ఆయనకి తన వాళ్ళు పై వాళ్ళని ఎవ్వరూ లేరు. అని ఎవడు పక్కన ఉంటాడయ్యా అంటే ధర్మం ఉన్నవాడు పక్కన ఉంటాడు. కనుక పాండవుల పక్షపాతి ఎందుకయ్యాడయ్యా అంటే ధర్మపక్షపాతి. కనుక ధర్మపక్షపాతి ఎందుకయ్యాడయ్యా అంటే లోకానికి క్షేమం కలిగించేది ధర్మం గనక. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకని స్థితికారకుడైన నారాయణుడు ధర్మం వల్లే లోకానికి స్థితి ఉంటుందని తెలిసి ధర్మం ఎవరు ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంటాడు. వాడు అడవుల పాలైనా భగవంతుడు వాడి వైపే ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడు ఈ ఒక్క యుధిష్ఠిరుడి వల్ల మొత్తం పాండవ పక్షపాతిగా, పాండవ బంధుగా స్వామి వ్యవహరించాడు. ఎప్పుడైతే ఈ మాట్లాడినాడో ఒక్కసారి ద్రౌపది కళ్ళొత్తుకుని తన ఉద్దేశాన్ని చెప్తుంది. నేను ఆర్తితో ఇలాగ అన్నానే తప్ప నేను నాస్తికురాలని కాదయ్యా బాబు అని చెప్పింది. ఆర్తితో అన్నాను. కర్మ ఫలము లేదు, కర్మ ఫలాప్తికి కారణంబు విధి కాదు అనంగా అంత ఎరుకలేని. నన్నయ్య గారు ఎంత బాగా అనువదించారు చూడండి. ధర్మానికి ఫలం లేదు, ధర్మఫలం ఇచ్చేవాడు భగవంతుడు కాదు అని అనడానికి నేనేమైనా మూర్ఖురాలినా? మరి ఈ మాట ఎందుకుంటున్నానంటే ఆర్తనై విధి చేయిది కలిపి పలికితి. ఆర్తనై ఈ విధికి దుఃఖిస్తూ నేను ఈ మాట అన్నాను. ఆర్తాహం ప్రళపామీద మితిమాం విద్ధి భారత అని చెప్తూ వేదశాస్త్రములను విధి విధానములను అప్రమాణమను దురాత్ముకులకు పుణ్యగతులు లేవు. ఇది ద్రౌపది చెప్పినటువంటి మాట. ఇది మొత్తం మనందరికీ కూడా ఒక పెద్ద ఘోష అనుకుందాం. వేదశాస్త్రాలు అవి చెప్పినటువంటి విధి విధానాలు అవి ప్రమాణములు కావు అని ఏ దుర్మార్గులు అంటారో వాళ్ళకి అసలు గతులు లేవయ్యా. భూనాథ ఎరుగ నిదాన కాను ధర్మతత్వయుక్తి. కేవలం ఆర్తితో నీకు చెప్తున్నది ఏమిటి అంటే సహనం చూపవలసిన చోట సహనం చూపించు, ఆగ్రహం చూపించవలసిన చోట ఆగ్రహం చూపించ. అది నేను చెప్తున్నాను అన్నది ద్రౌపది. ఎప్పుడు సహనం సహనం అంటూ ఉంటే చేతకాని వాళ్ళమైపోతాం. అలాగే సహనం చూపించి చేతకాని వాళ్ళని పేరు పొంది దెబ్బతిన్న వాళ్ళ చరిత్రలు చాలా ఉన్నాయి. అందుకు నేను చెప్తున్నాను అంటే ఆ పక్కన ఉన్నటువంటి భీమసేనుడు ద్రౌపది చెప్పింది పూర్తిగా యథార్థము అని అడిగట్టిగా. నువ్వు ఎల్లవేళలా కూడాను సహనము శాస్త్రము అని కూర్చున్నావు, కానీ ధర్మం ఎంత అవసరమో అర్థం అంత అవసరమయ్యా. అది నీకు తెలియదేమో. నువ్వు చతుర్విధ పురుషార్థాల్లో లేకపోతే త్రివర్గాలలో ధర్మ అర్థ కామములు ఈ 3 గురించే నువ్వు ఎక్కువగా ఆలోచించాలి. అయితే నువ్వు మొదటి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, మిగిలిన 2 గురించి ఆలోచించట్లేదు. మిగిలిన 2 కూడా అక్కర్లేదు, ధర్మమే కావాలనుకుంటే వాడు ఋషుల్లా తపస్సులు చేసుకుంటూ ఉంటాడు. కానీ రాజ్యపాలన చేసేవాడికి అర్థం ఉండాలి. అర్థం లేకపోతే రాజ్యపాలన ఎలా చేస్తాడు? రాజ్యపాలన నీ ధర్మం కనుక నీ ధర్మం పాటించాలంటే నీకు అర్థం అనేది ఉండాలి. ఈ అర్థం అనేది అపహరింపబడినప్పుడు, అర్థం లేకుండా ధర్మం సాధ్యం కానప్పుడు ఆ అర్థం సంపాదించడానికి నువ్వు చేయవలసిన ధర్మం నువ్వు చేయాలి లేదా? కనుకనే ధర్మము ద్వారా అర్థము, అర్థము ద్వారా ధర్మము 2 ఒకదానితో ఒకటి పోషింపబడుతూ ఉంటాయి. అయ్యా భారత కథ ఎక్కడైనా మనం పట్టుకోవచ్చు, కానీ ఈ సంభాషణలు ఔచిత్యాల్లో ధర్మాధర్మ చర్చలు అద్భుతంగా ఉంటాయండి. కానీ వ్యాసుడు భారతాన్ని ఎలా చూపించారంటే కేవలం ఇది ధర్మం ఇది చెయ్యి, ఇది అధర్మం ఇది చెయ్యకని చెప్పడమే కాదు, రకరకాల చర్చలు, రకరకాల వృత్తాంతాలు, రకరకాల అనుభవాలు, రకరకాల కేసులు చూపిస్తూ ధర్మాన్ని చెప్తాడు. ఇక్కడ సర్వదా ధర్మమూలస్థో ధర్మశ్చార్థ పరిగ్రహ. ధర్మానికి అర్థానికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? మేఘానికి సముద్రానికి ఉన్న సంబంధం లాంటిది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ సముద్ర జలమును తీసుకుని మేఘం వర్షిస్తుంది, అదేవిధంగా అర్థము ద్వారా ధర్మము వర్ధిల్లుతూ ఉంటుంది. ఇది జలానికి మేఘానికి ఉన్న సంబంధం లాంటిది ఇటువంటిది. కానీ ధర్మము ద్వారా అర్థము, అర్థము ద్వారా ధర్మము 2 చూసుకోవాలి. నువ్వు ఇప్పుడు కేవలం ధర్మాన్ని పట్టుకుంటూ అర్థకామాలు 2 త్యజించి వేస్తే
అది దెబ్బతినదా చెప్పు అన్నాడు. పైగా ఇంకొకటి, నువ్వు క్షత్రియుడివే, నువ్వు పరాక్రమంతో వెళ్ళవలసిన వాడివే తప్ప భిక్షావృత్తి చేసుకుంటే ఇక్కడ కూర్చుని జపం తపం చేస్తారంటే ఎలా అవుతుంది? నీ స్వధర్మం క్షత్రియ ధర్మం, దీన్ని పాటించాలి. ఇక్కడ భీమసేనుడు చెప్పిన దానిలో తప్పేమైనా ఉందండి? ద్రౌపది చెప్పింది ఏమైనా తప్పుందా? ధర్మం అంత సూక్ష్మంగా ఉంటుంది. అయితే యుధిష్ఠిర అయ్యయ్యో నేను చాలా పొరపాటు పడ్డాను, ఇప్పుడు నా బుద్ధి వచ్చింది అనలేదండి. ఇది తెలుసుకోవాలి. తర్వాత ఇంకో మాట అన్నాడు, నిన్ను నీ సహనాన్ని నీ ధర్మాన్ని ఈ మూడింటి మీద మేము గౌరవం ఉంచి విజృంభించకుండా ఊరుకున్నాం, లేకపోతే ఆ కౌరవ హతకులు నిలిచేవారా చెప్పు. అయినప్పటికీ కూడా ఇప్పుడే మేము వెళ్ళి దండెత్తడానికి సిద్ధం. అర్జునుడు కూడా గాంధీవం పట్టుకున్నాడు, మేము సిద్ధం. అంతేకాదు ఇప్పుడు మనం యుద్ధానికి బయలుదేరి వెళితే ఎవడు ఆపగలడో చెప్పు. మనం అన్ని విధాల బల సంపన్నులమై వాళ్ళెవరూ మన ముందు నిలవలేరు. ఇంకో మాట ఉన్నది, మా వనవాసం అజ్ఞాతవాసం అయిపోయిందని చెప్దాం వెళ్ళన్నాడు. ఎలా చెప్తారు అంటే, ఇప్పుడు మనం వనవాసానికి వచ్చి 13 నెలలు అయింది. కొన్ని లెక్కలున్నాయ్యా, శాస్త్రంలో ఉంది అది. అస్తి మాస ప్రతినిధి యథాప్రాహుర్మనీషిణ. కొన్ని ఆపద్ధర్మాల్లో శాస్త్రం ఏం చెప్తుందంటే, మాసము సంవత్సరానికి ప్రతినిధిగా తీసుకోవచ్చుట. అలా తీసుకుని 13 నెలలు అయిపోయాయి కనుక 13 మాసాలు అయిపోయాయి. ఇప్పుడు మీరు రాజ్యం ఇస్తారా చేస్తారా అది అడగాలి. వాళ్ళు ఇవ్వమన్నారు ఇంకా చేస్తారు, అంతే కదా, వెళదాం అన్నట్టు. అనగానే గొప్ప మాట అంటున్నాడు. ఇక్కడ మనం ధర్మరాజుని బాగా అర్థం చేసుకోవాలి. ధర్మరాజు మాటికి శాంతి 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 అంటున్నాడు అనుకోవద్దు. ఆయన శాంతి సహనం అనే మాట వెనకాల గొప్ప ఆలోచన ఉందండి. ఎవడైతే ప్రశాంతంగా ఉంటాడో వాడు వేసే ప్రణాళిక ఆవేశపరుడు ఎప్పుడు వెయ్యలేడు, తెలుసుకోండి. ఎందుకంటే వాడు బుద్ధి చాలా ఏకాగ్రంగా ప్రశాంతంగా ఉంది కనుక మంచి ఆలోచనాత్మకంగా ప్రణాళిక వేయగలడు. ఆవేశపరుడికి ఆలోచన పనిచేయదు, సహనం. అని గొప్ప మాట అంటున్నాడు. మీరిద్దరు చెప్పింది సమంజసమే, ఒప్పుకున్నాడు. ముందు మాట్లాడి తీరు తెలియాలండి. మీరు చెప్పింది సమంజసమే, కానీ నేను చెప్పింది కూడా ఒక్క మాట ఆలోచించండి. ఎందుకంటే కేవలం అన్ని చోట్ల సాహసం పనికిరాదు సుమా. ముందు వెనక చూడకుండా దూకడం అనేది సాహసం, అది పనికిరాదు. ఏ పనైనా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇవేనండి మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే. భారతం మనకు చెప్తున్నది. కొల్లలున్నాయి భారతంలో, మీరు తెలుసుకోండి ఇక్కడ. అందుకే భారతం కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదన్నాను నేను, ధర్మ గ్రంథం. అంతేగాని మన మత గ్రంథం కాదు, ఆధ్యాత్మిక గ్రంథం కాదని నేను అన్నాను. మన హైందవ మతం ఇటువైపు ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని, జీవితాన్ని అన్ని కలిపి చూపిస్తుంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆధ్యాత్మికత వేరు జీవితం వేరు కాదు, ఆధ్యాత్మికతతో కలిసి బ్రతకడమే నిజమైన జీవితం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. చాలామంది అంటారు స్పిరిచువల్ కాదండి, ముందు భౌతికం కానివ్వండి. దీనివల్ల మనం దెబ్బతినేసామండి. ఆధ్యాత్మిక సంస్కారం లేకుండా కేవలం భౌతిక జీవితం పట్టుకున్న వాడికి ఇక్కడ విఫలుడవుతాడు, పరాన్ని ఎలాగూ పొందలేడు, తెలుసుకోవాల్సింది భారతం చూపిస్తున్నది. అందుకే ఆధ్యాత్మికత వేరు ధర్మము వేరు కాదు, ఇది తెలుసుకోవాల్సింది.